మల్లె మొక్కలు చక్కగా ప్రూనింగ్ చేసుకొని ఆకంతా దూసేసుకొని నాకు చూసారా చిగుర్లు స్టార్ట్ అయ్యి ఎమ్మటే మొగ్గొచ్చేసింది. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక బొండు మల్లె అండి. నా దగ్గర మొత్తం 3 బొండు మల్లె ఉన్నాయి. ఒకటేమో జడ మొగ్గ ఉంది, అంటే పొడుగ్గా ఉంటుంది కదా ఆ మొగ్గ ఉంది. ఇదిగోండి మొగ్గలు కూడా చూసారా. ఇది వాళ్ళతో రేపుతో అర్థం కాలేదు కానీ ఎండకి కానీ వచ్చినాయి మొగ్గలు అయితే బయటకు వచ్చేసినాయి. ఇందులో కనకాంబరం మొక్కలో ఉన్నది. అలాగే మొన్న కనకాంబరం మొక్కకి గంజి నీళ్ళు కొట్టాను కదండి, చూసారా ఎంత చక్కగా క్లియర్ అయిపోయిందో. మొక్క కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ మొక్కను ఈ పక్క మొక్క అండి పట్టింది. ఇప్పుడు చూసారా ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి, మొన్న ఎండిపోయినట్టు ఉన్నాయి కదా. అన్ని ఎండిపోయిన ఆకులను తీసేసి చూసారా చూపిస్తున్నాను. 99% పోయిందండి, ఇంకా 1% ఎక్కడో ఉంది మూల. నేను మళ్ళీ గంజి నీళ్ళు వార్చుకొని మళ్ళీ నేను క్లియర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మొక్క హెల్దీగా ఉంది, ఫ్రెష్గా ఉంది. కొత్త చిగుర్లు స్టార్ట్ అయినాయి, మొగ్గలు కూడా మొదలైనవి అనమాట. అంతేనండి మన ఇంట్లో చిట్కాలతో మనం చేసుకోవడమే. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. ఈ ఎల్లోనేమో 3 ఉన్నాయండి. ఇదేమో లక్ష్మీ కనకాంబరం, రెడ్ కనకాంబరం అనమాట. ఇది ఎర్రగా బాగుంటుంది ఈ పువ్వు. చక్కగా గంజి నీళ్ళతోటి క్లియర్ చేసుకున్నాను. నీమ్ ఆయిల్ దాకా కూడా నేను వెళ్ళలేదు, గంజి నీళ్ళకే నాకు క్లియర్ అయిపోయింది. ఈసారి మళ్ళీ నేను చేస్తాను. నా వీడియో చూసి చాలామంది బాగుందన్నారు. మీరు ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. నాకైతే క్లియర్ అయిపోయింది. నేను అంతేనండి, అలాగే హోమ్ రెమెడీస్ చేసేసుకుంటా. వాటి కోసం నేనేం పెద్ద కెమికల్స్ అవేమి నేను కొనను. అది కాదు కదా మనం టెర్రస్ గార్డెన్ ఆర్గానిక్ అంటే. మన ఇంట్లో వాటితోటే మనం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కదా. ఇదిగోండి ఇది ఒక బొండు మల్లి, దీనికి కూడా మొక్కలు బాగా వచ్చినాయి. ఇది ఒక చిన్న మొక్క అండి, ఇందులో ఉండిపోయింది. చామంతి మొక్కలతో పాటు మధ్యలో అలా ఉండిపోయింది. నేను ఇంకా దాన్ని తీయలేకపోయాను బయటికి. ఇదిగోండి ఇదేమో పొడుగు మొగ్గ, ఆ 3నేమో బొండు మల్లి, ఇదేమో పొడుగు మొగ్గ అనమాట. ఇదిగోండి దీనికి కూడా చూడండి చక్కగా మొగ్గలు వచ్చేసి. మరి మీరు కూడా రెడీ చేసుకున్నారా మల్లె మొక్కల్ని? అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.